టెండర్లు కాంట్రాక్టర్లు టెండర్లు వేసి ఉన్న వాళ్ళకి మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగిందండి. త్వరగానే పిలిచి దానికి లాస్ట్ టైం గానీ చెప్పడం జరిగింది, కానీ మీరు మీటింగ్ అరేంజ్ చేయించట్లేదు ఎంపీ గారు. అంటే కమిషనర్ గారికి అప్పుడు అనారోగ్యంగా ఉండడం వల్ల లేట్ అయిపోయింది. 34 వార్డులో వెంకటాచల నగర్ లో దానికి భూమి పూజ చేసి కూడా సంవత్సరం దగ్గర అయింది అధ్యక్ష. కాలువది మ్యాంగ్రోవ్ల బజార్లని 2 ఉన్నాయి అధ్యక్ష. చిన్న వర్షం పడేకల్లా 2 అడుగులు 3 అడుగులు నీళ్లు ఇంట్లోకి వస్తాయి నీళ్ళకి. దానికి కాలువ ఇప్పుడు మొదలు పెడతాం అప్పుడు మొదలు పెడతాం అన్నట్టు అధ్యక్ష. ఈ 34 వార్డు కౌన్సిలర్ ఉండాలి కానీ ఏ దానికి పనికి రాకుండా చేస్తాను అధ్యక్ష. దాని గురించి అడుగు చెప్పి తలకాయ తిరిగే మాత్రం తీసుకుంటే మాట్లాడే విధానం మీరు 3 ఏళ్ళు అధికారంలో ఉండి మీరు నా వార్డు మీద కక్ష కట్టి మీరు 3 ఏళ్ళు ఏం చేయలేదేమో మాట్లాడలేదే. ఎందుకు మాట్లాడలే? అప్పుడు బుద్ధి లేదు, మీకు బుద్ధి లేదా? రోజు 3 ఏళ్ళు మీరు నా వార్డులో 1 లక్ష రూపాయలు బుద్ధి లేదా? ఈ రోజు మాట్లాడుతున్నావు, ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు 3 ఏళ్ళు 1 లక్ష రూపాయల వరకు జరిగిన నా వార్డులో. ఆ రోజు నేను ఇదే గట్టిగానే మాట్లాడుతా ఉంటే నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు ఎందుకు మాట్లాడుతా ఉన్నావు? దాని గురించి నేను ఎందుకు చేస్తున్నాను ఎంపీ గారికి చెప్పు, ఈ గారికి తెలుసు. ఏం చేస్తున్నాను వాళ్ళు అడిగి వాళ్ళకి చెప్పు, సమాధానం చెప్తారు. రాత్రులు కూడా వచ్చి మాట్లాడి కానప్పుడు ఇప్పుడు ఎవరో ఆప్ చేసింది మరి ఏం మాట్లాడే తెల్ల అధ్యక్ష. మళ్ళీ మీరు నాకే ఆపుతున్నారు. పనికిరాడు మాట్లాడుతున్నాడు ఆయన. 550 మెజార్టీతో గెలిచి వచ్చిన ప్రతిపక్షంలో కూడా ఆయన లెక్కనేదో వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి రాలా. ఏం మాట్లాడుతున్నాడు? మైక్ తీసుకుంటే మాట్లాడే విధానం తెలిసిందా? లేకపోతే మాట్లాడకూడదు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? 3 ఏళ్ళ అధికారంలో ఉంది వైసీపీ. ఏం చేస్తున్నారా మీరు? ఏం చేసినారు? ప్రతి నెల నేను వాదించిన, ప్రతి నెల అడిగినా మీకు మీరేం చేశారు? మీరు ఏం చేశారు? ఈ రోజు ఏందో మాట్లాడి దాని గురించి ఏదో చెప్తున్నావు. మాట్లాడే విధానం నేర్చుకో. ముందు మైక్ తీసుకొని అడ్డం వచ్చినట్టు మాట్లాడకూడదు. నువ్వు ఇంటికాల మాట్లాడినట్టు మైక్ తీసుకొని మాట్లాడితే అన్నికి రాకుండా నాశనం చేస్తున్నారు. నిన్నాళ్ళు 3 ఏళ్ళ నుంచి నాశనం చేసేస్తున్నారు. ఏం చేస్తారు మీరు? నాశనం చేస్తున్నారు, మున్సిపాలిటీ నాశనం చేస్తున్నారు. ఇంకేం చేస్తారు? అంతకంటే ఏం చేస్తారు? అధ్యక్ష, మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయండి. మీరు ఇష్టానుసారం మాట్లాడితే ఒప్పుకునే సమస్యనే లేదు ఎవరు కూడా. మరి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అర్థం ఉన్నాయి నాకు. నా వాటి గురించి ఏమిది? అధ్యక్ష, నా వాటి గురించి మాట్లాడటమే తప్పు. మళ్ళీ నా పేరెత్తి చెప్పండి. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.